హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. వీడియోనైతే ఒక లైక్ చేసి చూడండి. మనం వైకుంఠ ఏకాదశి రోజున ఏ నియమాలు పాటించాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి ఆడవారైతే ఎలాంటి చీర కట్టుకుంటే పుణ్యం ఫలిస్తుంది, ఎలాంటి పూలతో పూజ చేస్తే ఫలితం దక్కుతుంది, ఎలాంటి గాజులు వేసుకుంటే ఇంకా పుణ్యం లభిస్తుంది, అలాగే దేవుని ఉండిలో మనం ఇవి సమర్పిస్తే మనకు ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయని మన పెద్దలైతే చెప్తున్నారు. ఆ రెమెడీ ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజు ఈ నియమాలు పాటిస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుందంట. అలాంటి పనులు అస్సలు చేయకూడదట. ఏకాదశి రోజు చేసే చిన్నపాటి దైవ కార్యమైన విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు దర్శనంతో మోక్షం కలుగుతుంది. ఈరోజు పాటించవలసిన నియమాలను కూడా తెలుసుకుందాం, పరిహారాలను కూడా తెలుసుకుందాం. వ్యాస మహర్షి రచించిన విష్ణు పురాణం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే ఇంట్లో సిరి సంపదలు నెలకొంటాయని, మోక్షం లభిస్తుందని నమ్మకం. అందుకోసం ఎలాంటి పరిహారాలు పాటించాలో కూడా చూద్దాం. అలాగే ఈరోజు ఎలాంటి దాన ధర్మాలు చేయాలో కూడా తెలుసుకుందాం. బ్రాహ్మణులకు వరదానం, సువర్ణ దానం, భూదానం, జలదానం, అన్నదానం చేయటం సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ తులసి మొక్కని కూడా దానంగా ఇవ్వడం కూడా శుభప్రదం. చివరిగా వైకుంఠ ఏకాదశి కథను చదవడం కానీ వినడం కానీ చేయాలి. అలాగే నామస్మరణ విషయానికి వస్తే ఈరోజు ఎక్కువ సార్లు వీలైతే అన్నిసార్లు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని కానీ, జై శ్రీమన్నారాయణ అనే మంత్రాన్ని కానీ జపిస్తూ ఉండడం మంచిది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి వ్రత మహత్యం గురించి కూడా తెలుసుకుందాం. నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే జీవితంలోని సుఖ సంతోషాలు, శ్రేయస్సు పొంది మరణానంతరం వైకుంఠధామ చేరుతామని విశ్వాసం. రానున్న వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మనం కూడా ఆచరిద్దాం. శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని పొందుదాం. అలాగే ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశి రోజున స్తుతించే వారికి మోక్ష ప్రాప్తి లభిస్తుంది. ఈ పుణ్యదినాన విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు. క్షీరసాగర మదనం జరిగి హలాహలం అమృతం ఉద్భవించింది ఈ రోజునే. అందుకే ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజు అంటే డిసెంబర్ 30 మంగళవారంన ఆచరించడమే కాకుండా అతిథి లేకుండా భుజించరాదు, అంటే తినరాదు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులవుతారని పురాణ వచనం. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి కూడా లభించడం కూడా ఆరోగ్యప్రదమే. అదిగాక ఏకాదశి రోజు చేసే ఆధ్యాత్మిక సాధనకు శరీరం పూర్తిగా సహకరించేందుకు ఉపయోగపడుతుంది. అదిగాక ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్యం, సుస్థిరతకు ఉపవాసమే ఓ దివ్యాస్త్రం. అసలు ఉపవాసం అంటే ఏమిటి, దాని వెనక దాగున్న కథ ఏమిటి అంటే, ఉపవాసం అంటే కేవలం నిరాహారం మాత్రమే కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండడం. అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులంతా ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణ వచనం. ముర అంటే తామాసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో మురా నివాసం ఉంటారు గనక మందబుద్ధిని, జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఒకరోజు భోజనం చేయకుండా తర్వాతి రోజు చేయడం వల్ల జిహ్వాకు భోజనం రుచి తెలుస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెప్తారు. పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధనల ద్వారా మాధవుడిపై మనసును లగ్నం చేయాలి. అలాగే ఏకాదశి వ్రతంలో 7 నియమాలైతే తప్పనిసరిగా పాటించాలి. ఆ నియమాలేంటో చూద్దాం. మొదటిగా దశమి నాడు రాత్రి నిరాహార దీక్ష, అంటే నిరాహారులై ఉండాలి. ఏకాదశి రోజు
రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఆ రోజున అబద్ధం ఆడకూడదు. అలాగే స్త్రీ సాంగత్యం పనికిరాదు. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి. అలాగే అన్నదానం చేయాలి. మరి అన్నం తినకూడదు కదా, ఉపవాసం ఉండలేని వారు, అసలు ఏమీ తినకుండా ఉండలేని వారు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి అంటే పాలు, పండ్లు, నువ్వులు వంటి పదార్థాలు తినవచ్చు అన్నమాట. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామస్మరణ, అలాగే పురాణ శ్రవణం, గోసేవ, శక్తిని అనుసరించి చేసే దాన ధర్మాలు మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేసే అవకాశం లేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక తాత్విక సందేశం: విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదండి, మన దేహమే దేవాలయం. శాస్త్ర నిర్ణయం అన్నమాట. ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ జీవుడనే దేవుడిగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను సేవించేందుకు ఏకాదశ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం కూడా 11 ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకొని పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించాలని భావం. ఈ 11 ఇంద్రియాల ద్వారే కదా పాపాలు చేస్తాం మానవులు. ఈ 11 అజ్ఞానానికి స్థానం. అందుకోసం ఈ స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి అనే సాధన శక్తి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్టగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారని చెప్తారు. అలాగే పూజా విధానం: ఈరోజు శ్రీ మహావిష్ణువును అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. విష్ణువుకు ప్రీతికరమైన పసుపు రంగు పువ్వులను, తులసి మాలను సమర్పించాలి. పులిహోర, చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవడం వలన మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా ఆడవారు ఎర్రటి చీరని కానీ, ఎర్ర రంగు చీరని కానీ, ఆకుపచ్చ రంగు చీరను కానీ ధరించి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, సౌభాగ్యాలు కలుగుతాయి. అలాగే గాజుల విషయానికి వస్తే ఎరుపు రంగు గాజులు కానీ, ఆకుపచ్చ రంగు గాజులు కానీ, పూజ మాత్రం పచ్చటి పువ్వులు, చామంతి, అలాగే గాజులు పచ్చని గాజులు వేసుకోవచ్చు. బంతి పువ్వులు కానీ, ఇంకా ఏదైనా మన మందార పువ్వులు కానీ బంతి పువ్వులు మాత్రం పూజకు వాడరు. అలాగే మనం కష్టాలన్నీ తీరి మనం అనుకున్న కోరిక నెరవేరాలంటే గుడికి వెళ్ళేటప్పుడు 2 తమలపాకులు తీసుకొని, 2 ఒక్కలు తీసుకొని, అలాగే అందులో 1 రూపాయి బిళ్ళ పెట్టి అవి తీసుకెళ్ళి గుడిలో దర్శనానికి వెళ్తాం కదా, అప్పుడు హుండీ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు మనసులోని కోరికని చెప్పుకొని ఆ హుండీలో వేయడం వలన మన కోరికలు తీరి మనం అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుందని కూడా పెద్దల మాట అన్నమాట, పెద్దలు చెప్తున్న మాట. ఇది అండి మన ఏకాదశి వ్రతం. ఆ ఏకాదశి రోజు మనం ఏం నియమాలు పాటించాలి, ఎలా పూజించాలి, అలాగే ఎటువంటి బట్టలు ధరించాలి, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీడియోనైతే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ కలుద్దాం.